ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. శైవ క్షేత్రాల్లో మహిమాన్విత పుణ్యక్షేత్రం శ్రీశైలం. కలియుగ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీశైల పుణ్యక్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, అష్టదశ పీఠాల్లో ఒకటిగా, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటిగా క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తుల్ని పునీతం చేస్తోంది. పవిత్ర శ్రీశైల పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు మహావైభవంగా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీశైల క్షేత్ర విశిష్టత, అక్కడ జరిగే విశేష పూజల గురించి తెలుసుకుందాం. గోదావరి పవిత్ర దేవాలయాల నిలయం. అడుగడుగునా గుడి, పల్లెపల్లెలో దేవాలయం ఉండడం సర్వసాధారణం. దేశంలో శివాలయం లేని పల్లె కాని, పట్టణం కాని, నగరం కాని, ప్రాంతం కాని ఉండదు అంటే అతిశయోక్తి కాదు. త్రిలింగ క్షేత్రాలు, ద్వాదశి జ్యోతిర్లింగ క్షేత్రాలు, అష్టాదశ పీఠాలు, ఏకసరలపై 7 అతిపెద్ద ప్రాచీన పవిత్ర శివాలయాలు, పంచభూత క్షేత్రాలు, ఇలా అంతా శివమయమే కనిపిస్తుంది. మహాదేవుని మహిమాన్విత మహోన్నత పుణ్యక్షేత్రాల్లో మహంత పుణ్యక్షేత్రంగా, అగ్రశ్రేణి మహత్తర పవిత్ర క్షేత్రంగా శ్రీశైలం వాసిల్లుతోంది. మహాదేవుడు సర్వేశ్వరుడు, ఆ భోలా శంకరుడు మల్లికార్జున స్వామిగా శ్రీశైల దివ్యక్షేత్రంలో నిత్య పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ పార్వతీదేవి భ్రమరాంబ అమ్మవారిగా భక్తులను కరుణిస్తోంది. మహాశివరాత్రి పర్వదినాన శివనామస్మరణతో ఇలా కైలాసం శ్రీశైలం భక్తజన సందడితో మారుమోగుతుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లే ఈ క్షేత్రాన్ని ప్రతినిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అయితే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విశ్వం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ నెల 8న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 18వ తేదీ వరకు జరగనున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో విశేష అభిషేక పూజలు, జాగరణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కలియుగ కైలాసంగా బాసిల్లుతున్న శ్రీశైల పుణ్యక్షేత్రం త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి. కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం త్రిలింగ క్షేత్రాలు కాగా అష్టదశ పీఠాల్లో శ్రీశైలై భ్రమరాంబిక అని కీర్తింపబడుతోంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో శ్రీశైల పుణ్యక్షేత్రానికి స్థానముంది. ఇంత పవిత్ర శ్రీశైల పుణ్యక్షేత్రంలో మహాదేవుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత విశిష్టతను సంతరించుకున్నాయి. అమావాస్య సందర్భంగా మహాశివరాత్రి వేడుకలు, లింగోద్భవ కాలం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం శ్రీశైలంలో వైభవానికి ప్రతీకగా నిలుస్తాయి. శ్రీశైల పుణ్యక్షేత్రంలో ప్రతి ఏటా 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ మహాక్షేత్రంలో ఎన్నో ఉత్సవాలు, వేడుకలు, సంబరాలు జరిగినా అత్యంత ప్రధానంగా సంక్రాంతి ఉత్సవాలు, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ తర్వాత మాఘమాసంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు నిర్వహిస్తారు. మహాశివరాత్రి నిర్వహిస్తారు. ధ్వజస్తంభం మీద ఆరోహణ చేసిన నంది పతాకాన్ని బ్రహ్మోత్సవాలను ముగిసిన తర్వాత దింపేస్తారు. ఈ కార్యక్రమాన్ని ధ్వజారోహణంగా పేర్కొంటారు. పరమేశ్వరుని మహాశివరాత్రి ఉత్సవాల విజయవంతానికి వచ్చిన దేవతలకు వేడుకోలు పలుకుతారు. బ్రహ్మోత్సవాలు చివరి రోజు రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం, ఏకాంత సేవ, శయనోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో మల్లికార్జున స్వామివారిని, బ్రహ్మరాంబిక అమ్మవారిని దర్శించి తరించేందుకు వచ్చే భక్తులకు స్వామివారు కరుణిస్తారని, సుఖశాంతులు ప్రసాదిస్తారని విశ్వసిస్తారు. అందుకే మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులు నియమనిష్టలతో ఉపవాసాలుంటారు. శివుణ్ణి స్తుతిస్తూ జాగరణ చేస్తే కష్టాలు దూరమై ఆనందమయ జీవితాన్ని గడపవచ్చని భక్తులు భావిస్తారు.